ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ ఉండబోతోంది. కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు సీఎం. ఇతర కలెక్టర్లు ఎస్పీలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం ఉండే అవకాశం ఉంది. 9 అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్యా, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు. ఈ అంశాలు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, విద్యా, వైద్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలనపై రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఎస్పీలతోని సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక సీఎంతో పాటు సమీక్షలో పాల్గొన్నారు పలువురు మంత్రులు. సో మొత్తం మీద ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ధ్వంసమే అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. ఇక పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, తర్వాత హత్యలు మాత్రమే సెలవిస్తున్నాయి. విద్యార్థి, నిరుద్యోగుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారన్నట్టుగా విమర్శలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే వీటి మీద ఈ నెల 16న సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమీక్షలో పలువురు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. విద్యా, వైద్యం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, ఇతరత్ర అంశాలన్నింటి మీద కూడా ఆయన ఈరోజు 16వ తేదీన చర్చించే అవకాశం ఉంది. సుమారుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ చర్చ కొనసాగే అవకాశం కనబడుతోంది. మనతో పాటు జాయిన్ అవుతున్న ప్రతినిధి మధు. మధు, సో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కావచ్చు, పోలీసుల యాక్షన్ విషయంలో కావచ్చు, వీటన్నిటి కూడా రేవంత్ రెడ్డి సమీక్షలో చర్చించే అవకాశం ఉందా? సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మధు, వినబడుతున్న వాయిస్ ఓకేనా మీకు? మొత్తం మీద 16వ తేదీన రేవంత్ రెడ్డి ఎస్పీ కలెక్టర్తో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన చాలా కీలకంగా నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని, వారికి స్టేషన్ని, వెహికల్స్ కూడా చేశారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారు. సో దాని మీద కూడా ఈ 16వ తేదీన సమీక్ష నిర్వహించే అవకాశం కనబడుతోంది. ఇక గత ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈసారి దాని పేరు మార్చి వన మహోత్సవం పేరిట ముందుకు తీసుకెళ్లేందుకు కార్యక్రమం రూపొందించబోతున్నారు రేవంత్ రెడ్డి. దాని గురించి కూడా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక మహిళా శక్తి విషయానికి వస్తే కనుక ఇప్పటికే మహిళా సంఘాలకి కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల యొక్క విధి విధానాల రూపకల్పనలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాల విషయాల్లో కావచ్చు, లేకుంటే ప్రజాపాలనలో భాగంగా వాళ్ళు ఎంపిక చేసే విషయాలు, అర్హుల ఎంపిక చేసే విషయాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో మహిళా శక్తి విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. ఇక శాంతి భద్రతలు, వ్యవసాయం, విద్య, వైద్యం, ప్రజాపాలన, ధరణి, వీటన్నిటి మీద కూడా 9 అంశాల మీద కూడా రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతోని ఈ నెల 16న సమీక్ష నిర్వహించబోతుంది. మధు అందుబాటులో ఉన్నారా? మధు, ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాల మీద చర్చ జరిపే అవకాశం కనబడుతోంది? సో ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలను కూడా రేవంత్ రెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, పార్లమెంటు ఎన్నికల ఫలితాల సందర్భంగా, ఫలితాలు వచ్చిన తర్వాత ఇక పిసిసి అధ్యక్షుడు కూడా కొత్త అధ్యక్షుడు నియమించిన తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తిగా పరిపాలన పైన దృష్టి పెడతానంటూ గతంలోనే చెప్పారు. అందులో భాగంగానే రీసెంట్ గా జరిగినటువంటి బదిలీలు, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, తర్వాత ఇటు కలెక్టర్లు కానీ, ఉన్నతాధికారుల బదిలీలు భారీగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో అందరినీ పరిపాలనలో సౌలభ్యాల్లో భాగంగా తనకు అనుకూలంగా వాళ్ళు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో